విడదీయాలని చూస్తుంది. చంద్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడిపోయే ప్రసక్తి కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్‌కి అవమానం అని, పవన్ కళ్యాణ్‌కి ఈ ప్రభుత్వంలో నామకే వాస్తే తప్ప నిజమైన పవర్ అంతా కూడా లోకేష్ దగ్గరే ఉందని, లోకేష్ డిఫాక్టో సీఎం లాగా వ్యవహరిస్తున్నాడని, పవన్ కళ్యాణ్ ఊరికే ఉత్తుత్తి బెదిరింపులు అప్పుడప్పుడు చేస్తుంటాడు కానీ పవన్ కళ్యాణ్‌కి రియల్‌గా ఏమీ పవర్ లేదనేది వైసీపీ కథనం. అది వాస్తవం కూడా కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్‌కి అదే చాలు. పవన్ కళ్యాణ్‌కి రియల్ పవర్ అవసరం లేదు. రియల్ పవర్ అంటే ఏమి, తన మంత్రి ఇది ఉంది, తనకిచ్చే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రధాన పా ఎప్పుడైనా కూడా ప్రధాన పార్టీ, సెకండరీ పార్టీ ఉన్నప్పుడు ప్రధాన పార్టీనే అధికారం చలాయిస్తుంది. సెకండరీ పార్టీకి దానికి ఎంత అర్హత ఉందో అంతే ఇస్తుంది. అది పవన్ కళ్యాణ్‌కి కూడా తెలుసు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏందంటే 2 ఉంటాయి. ఒకటి సింబాలిక్‌గా ఉండడం, ఒకటి రియల్‌గా ఉండడం. సింబాలిక్‌గా పవన్ కళ్యాణ్‌కి పవర్ ఉన్నట్టుగా చంద్రబాబు కూడా సింబాలిక్‌గా పవన్ కళ్యాణ్‌కి పెద్దపీట వేస్తున్నాడు. ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చంద్రబాబు గాని, లోకేష్ గాని జాగ్రత్తగా చేస్తున్నారు. కానీ రియల్‌కి వచ్చేసరికి వాళ్ళే మొత్తం డెసిషన్ మేకింగ్ అంతా కూడా చంద్రబాబు, లోకేషే చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ డెసిషన్ మేకింగ్‌లో పార్ట్ కాదు. ఇది పవన్ కళ్యాణ్‌కి కూడా తెలిసే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ ముందున్నది ఏంటంటే, ఈ తన ఓట్ బ్యాంక్ అంతా కూడా కూటమికి పడాలి. అట్లాగే తెలుగుదేశం ఓట్ బ్యాంకు తనకు కూడా రావాలి. అంటే కింద స్థాయిలో 2 పార్టీల ఓట్ బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండాలి. ఇది చెదరకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ముందున్న సవాళ్ళు ఏంటంటే, అడ్డంకులు ఏంటంటే, కింది స్థాయిలో నాయకుల మధ్య గ్యాప్ పెరిగిపోతే అది ఓట్ అనేది కొంత చెదిరిపోతుంది. అది నిలబెట్టుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్‌కి ఉంటుంది. తన ఓట్ బ్యాంక్‌ని చెక్కు చెదరకుండా నిలబెట్టుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి కూటమికి అందించాలి. ఇది పవన్ కళ్యాణ్‌కి ఉండే కర్తవ్యం. ఈ కర్తవ్యం ఒక రకంగా కత్తి మీద సామే. జాగ్రత్తగా లేకపోతే పవన్ కళ్యాణ్‌కి ఇబ్బంది. అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, తో ఇంటరాక్ట్ అవుతున్నాడు జనసేన నాయకులు. అట్ ద సేమ్ టైం గొడవలు పెరగకుండా చూసుకోవాలి. అందుకని మీరు కొంచెం తగ్గిపోండి అని చెప్తున్నాడు. మీరు గొడవలు ఎక్కువ పెట్టుకుంటే తెలుగుదేశంకి మన అవసరం కంటే కూడా మనకి తెలుగుదేశం అవసరం ఎక్కువ ఉందనేది పవన్ కళ్యాణ్ అది చెప్పకపోవచ్చు కానీ అదే కరెక్ట్, అదే ఆయన ఫీల్ అవుతుంటాడు. అందుకని పవన్ కళ్యాణ్ ఇలా చెప్పడంలో తప్పేం లేదు. రెండోది ఏంటంటే, జనసేనలో ఇండిపెండెంట్ లీడర్స్ ఏమీ గొప్పగా ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ మాత్రమే అక్కడ పెద్ద లీడరు. మిగతా వాళ్ళు ఎవరు లేరు. అది కూడా పవన్ కళ్యాణ్‌కి తెలుసు. కాబట్టి ఎవడన్నా నేను వెళ్ళిపోతానంటే పవన్ కళ్యాణ్ పెద్ద నష్టమే లేదు. పవన్ కళ్యాణ్ చూసే 6% వస్తుంది తప్ప పవన్ కళ్యాణ్ ఇంకొక నాయకుడు ఉండి రాదు. కాబట్టి ఇవన్నీ చూసి రేపు పొద్దున బూత్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఎవరు చూసుకోవాలి? జనసేన చూసుకోలేదు కదా, తెలుగుదేశం వాళ్ళే చూసుకోవాలి అక్కడ. కాబట్టి తెలుగుదేశానికి ఏంటంటే బలమైన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది, జనసేనకు లేదు. కాబట్టి ఏ రకంగా చూసినా తెలుగుదేశం మీద పైనుంచి కింది వరకు డిపెండ్ అవ్వాల్సిందే జనసేన. ఓన్లీ ఏంటంటే జనసేన ఓట్ బ్యాంక్ మాత్రమే తెలుగుదేశానికి కావాలి. కాబట్టి ఈ ఎవరి బలం ఏంటి, ఎవరి బలహీనత ఏంటి అనేది పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా బేరీజు వేసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఆయన మాట్లాడిన దాంట్లో ఏమీ తప్పు లేదు. ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పటి వరకైతే జనసేన మొత్తంగా జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ తెలుగుదేశం పట్ల తీవ్ర అసంతృప్తి అయితే ఇప్పటి వరకు ఏమీ లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఒక్క పార్టీలో కూడా అసంతృప్తులు ఉంటాయి. తెలుగుదేశంలోనే అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి, వైసీపీలో ఉంటాయి, అవన్నీ కామన్. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక హోల్ పిక్చర్ని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తన మూవ్స్ని వేస్తున్నాడు. ఇప్పటి వరకైతే అతను వేస్తున్నది కరెక్ట్గానే ఉన్నాయి. అంటే తన లక్ష్యానికి అనుకూలంగానే అతను మూవ్ అవుతున్నాడు తప్ప భిన్నంగా ఏమీ అవ్వట్లేదు.